ఈ రోజు రాత్రి 2వ జామున ఆకాశంలో అద్భుతమైన నక్షత్రాల త్రికోణం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ కిరణాలు రాజ్ పై పడితే రాజుకు తన గత జన్మ గుర్తుకు రావచ్చు. ఇక్కడ మాకేదో వింతలా ఉంది. రాజ్, ఇదంతా ఆలోచించడానికి ఇది సమయం కాదు. త్వరపడకపోతే మనం సమయం కోల్పోతాం. తర్వాత నువ్వు ఈ పుస్తకం చదవలేవు. మనం ఈ పుస్తకం చదివి మన పూర్వజన్మ గురించి తెలుసు తీరాలి. మిగతా నక్షత్రాలు కూడా ఉదయిస్తాయి. మనం త్వరగా వెళ్ళాలి. త్వరగా పద. ముందుకు రాకండి, నేను చూసుకుంటా దీని సంగతి. నందిని గారు, మీరు వెళ్ళండి. కానీ రాజ్, రాజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండో నక్షత్రం కూడా వచ్చేసింది. మూడో నక్షత్రంకి 30 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. హే మహాదేవా, ఇదేమి పరీక్ష! నా రాజ్ని ఎలాంటి కష్టంలో పడేశావు. రాజ్, 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 రాజ్లే, రాజ్, రాజ్ చూడు, మూడో నక్షత్రం కూడా వచ్చేసింది. రాజ్, నువ్వు చాలా గాయపడ్డావని నాకు తెలుసు, కానీ మనం గుడిలో అడుగు పెట్టడం చాలా ముఖ్యం. రాజ్, రాజ్లే, రాజ్ పద, రాజ్ పద, రాజ్ పద, రాజ్ పద, త్వరగా పద. రాజ్, రాజ్ వచ్చేసాము. రాజ్ త్వరగా, రాజ్, 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 రాజ్. ఇదేంటి, రాజ్ శరీరం సగమే లోపలుంది, అంటే వెలుతురు కూడా సగం ప్రభావమే చూపిస్తుంది. రాజ్, రాజ్ ఫోకస్ చేయి. ఏమైనా గుర్తొచ్చిందా? నాకు అంత ఏదో మసకగా కనిపిస్తోంది. ఇక్కడ చాలా కాలం క్రితం ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. అది మా కళ్ళ ముందు. వాళ్ళు వస్తున్నారు.
చూడు రాజ్, ఎవరి మొహమైనా కనిపిస్తోందా? వాళ్ళ అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే గుడిలో. అంటే రాజ్కే నాగార్జున చావు కనిపిస్తోందన్నమాట. అతనికి హంతకులు కనిపిస్తున్నారు. ఆ అబ్బాయి ఆహా, రాజ్ చెప్పు. బహుశా ఏదో మణిని కాపాడుతున్నాడు. వాళ్ళు నలుగురు కాదు, వాళ్ళ 5గురు ఉన్నారు. ఆ అబ్బాయి నుండి మణిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేర్లు, అందరి పేర్లు చెప్పు రాజ్. సరిగ్గా చూడు ఎవరు వాళ్ళు. మనోహర్ సార్, నందిని గారు. ఇంకొంచెం ప్రయత్నించి రాజ్. నాకు కేవలం మనోహర్ సార్ మాత్రమే కనిపిస్తున్నారు. నీకు వేరే ఎవరైనా కనపడుతున్నారా రాజ్? చూడు రాజ్, చూడు. నీకు ఇంకెవరైనా కనిపిస్తుంటారా రాజ్? చూడు రాజ్. రాజ్ నీ కళ్ళు తెరు రాజ్. చాలు ఆపు రాజ్, మీ కళ్ళు తెరువు రాజ్. రాజ్ లే రాజ్. అసలు ఇదంతా ఏంటి? ఎవరా అబ్బాయి? ఎవరిదమ్మని? మరి మనోహర్ సార్ అతను చంపడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు? మరి మనకు దీంతో సంబంధం ఏంటి? నందిని గారు చెప్పండి. భజనంగపల్లి మీద ఒట్టు నేను పిచ్చోడినైపోతాను. నందిని గారు, నువ్వు కంగారు పడుకో. చూడు రాజ్, నీకు కొద్ది క్షణాలు మాత్రమే గుర్తుకొచ్చాయి. నెమ్మదిగా నీకంతా గుర్తుకొస్తుంది. నీకంతా గుర్తుకొచ్చే వరకు నీకు అసలు విషయం అర్థం కాదు. అంతే, కొంచెం ఓపిక పట్టు. మనకు మెల్లగా అంతా అర్థమవుతుంది. అంటే మాకింకా ఏదో గుర్తుకు రావాల్సిందని మీకు అనిపిస్తోందా? మహాదేవుని దయ ఉంటే నీకంతా గుర్తుకొచ్చేస్తుంది రాజ్. కానీ అవును, ఈరోజు ఇక్కడ జరిగిందంతా మన మధ్య ఉండాలి. మన మధ్య? అవును రాజ్, ఎందుకంటే ఇక్కడ జరిగిందంతా అది మనకు తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. పూర్తి నిజం బయటకు వచ్చే వరకు ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పకో. సరే నందిని గారు. ఇంకో విషయం, ఏమైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఇది ఎప్పటికీ మర్చిపోకు. మా ఒంటికి ఏమవుతోంది? ఈ సాయంత్రం నుండి దురదగా అనిపిస్తోంది. ఇంకా నా బెడ్ మీద ఏదైనా కాక్రోచ్ గాని సాలిడ్ గాని కుట్టినట్టుంది. ఏం చేయాలి? అమ్మా దేవి, ఇదంతా ఏంటి? మాకు ముందు నుంచే మోహిని అక్క మీద అనుమానంగా ఉంది. మాకు ఆమె ఏదో దెయ్యం, పిశాచం లేదా మంత్రగత్తెలా అనిపిస్తుంది. ఇదెలా జరిగింది? మా చేతుల మీద ఎలుగుబంటిలాగా ఈ వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? నా ప్రియమైన నైనా, నీకోసం నేను కమ్మని స్వచ్ఛమైన నేతి లడ్డూలు తెచ్చాను. రా తిను. అది మేము డైటింగ్ లో ఉన్నాం కదా, లడ్డూలు తినలేము. అదే ఇందాక మధ్యాహ్నమే 4 పరాటాలు నెయ్యి వేసుకుని లపలప లపలప లాగి చేస్తున్నావుగా, ఇంకా నీ కడుపులో అవి సందర చేరుస్తూనే ఉంటాయి. డైటింగ్ చేస్తున్నావా? తీసుకో, నేతి లడ్డూలు తిను. ఇప్పుడు చేయి చూపించానంటే పెద్ద సమస్య, చూపించకపోతే ప్రాణ సంకటం. నాకంతా అర్థమైంది. నువ్వు నా చేతులతో తింటావా? తీసుకో తీసుకో తీసుకో.
ఇప్పుడు మమ్మల్ని అందరూ ఎలుగుబంటి ఎలుగుబంటి అని పిలుస్తారు. ఇది చూడు, నైనా మహారాణి ఇంత ఎండలో చేతికి గ్లోవ్స్ వేసుకుని ఎందుకు తిరుగుతోంది? అవును నాయనా, ఇప్పుడు ఇదేంటి? అదక్క ఏంటంటే మేము మా చేతులకు హ్యాండ్ ప్యాక్ వేసుకున్నాము. మరి ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ తను గ్లోవ్స్ వేసుకుని ఉంచుమంది. దీన్ని ఇలాగే ఉంచాలి. ఇలాగే ఉంచాలి. రేపు ఉదయానికల్లా మా చేతులు తెల్లగా వైట్ గా అయిపోతాయి. అవును, అచ్చం తాజ్ మహల్ లాగా. నువ్వు పంచేయి, నీ ముఖానికి కూడా ఇలాంటి గ్లోవ్సే చేయించుకో. అప్పుడు నీ మొహం కూడా అచ్చం తాజ్ మహల్ లా తయారవుతుంది. మేము షాజహాన్ లా మారి రోజు దాన్ని చూసుకుంటాము. ఏంటి చిన్న, నువ్వు ఇంకా ఇక్కడే నించున్నావా? అరే వెళ్ళు వెళ్ళు. మేడం గారు, అది పెద్ద సార్ కోసం పీ చేయాలి. అరే నేను మర్చిపోయాను, మేమిద్దరు అచ్చం ఒకేలా ఉంటాం. నువ్వు వెళ్ళు, గ్రీన్ టీ చెయ్యి, వెళ్ళు. మాయా 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 వెళ్ళు, త్వరగా వెళ్ళు, అక్కకి టిఫిన్ ఇవ్వు. అవును మాయా, నువ్వే వెళ్ళు వెళ్ళు. మనోహర్, ఆ ఆనంద్ ఠాకూర్ బిజినెస్ పార్ట్నర్, అతని కొడుకు బాబీ రాజ్ మీద. అవును ప్రియా, ఆ మనోహర్ వాడి కొడుకు. వాళ్ళిద్దరూ నా రాజ్ శత్రువులు. నువ్వు ఒక్క సైగ చేయిందందిని, నేను వాడి పని పట్టేస్తాను. వద్దు హీరా, నువ్వు అలాంటిదేమీ చేయొద్దు. నీకేమనిపిస్తుంది? నేను అలా అనుకోవట్లేదనా? బహుశా నువ్వు మర్చిపోతున్నావు. రాజ్ ఆ నలుగురు హంతకుల ముఖాలు చూడలేకపోయాడు. మరి మనం వాళ్ళని ఎలా గుర్తిస్తాము? మనోహర్ ఉన్నాడు కదా, మనోహర్ వాళ్ళ పేర్లు చెప్తాడు. ఏంటి మనోహర్? అవునా, మనోహర్ చెప్తాడు ఆ నలుగురు హంతకుల పేరు. నేను మనోహర్ని బ్రతికించి ఉంచుతాను. ఆ నలుగురు హంతకుల పేర్లు వాడు నాకు చెప్పేదాకా. మరి ఇదెలా చేస్తావు నందిని? ప్రియా, ఈ రోజు దసరా, రావణుడు చచ్చిన రోజు, చెడు ఓడిపోయే రోజు. ఈ రోజు ఒక రావణుడి దహనం జరిగే చోట అక్కడ మరో రావణుడు చిక్కుకుంటాడు. ఒకవేళ మోహినికి ఈ విషయం ఏమాత్రం తెలిసినా? హీరా, మోహిని ఎలా చూసుకోవాలో నీకు తెలుసు కదా. నువ్వు నిశ్చింతగా ఉండు నందిని, నేను మోహినిని నీ దారికి అడ్డుగా రానివ్వను. ఎవరు నువ్వు? ఇదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఎక్కడున్నావో అక్కడే ఉండు. పారిపోవడానికి ప్రయత్నించావో జాగ్రత్త. హే చాముండేశ్వరి దేవి, నాకు చెప్పు, నాగమణి వెనక ఎవరు పడ్డారో? ఎవరు? ఇంట్లో ఇచ్చాధారి నాగుపాములా ప్రవేశించింది. సైగ చేయి తల్లి, సైగ చేయి. ఎవరి పేరు మీద ఊరేగింపు చేయాలి? నా శక్తులు తగ్గిపోతున్నాయి. ఆ పాముకు అనిపిస్తోంది నా శక్తుల గురించి తెలిసిపోయింది. అది ఎప్పుడైనా నాపై దాడి చేయవచ్చు. విషమే విషానికి విరుగుడు, విషమే విషానికి విరుగుడు. ఏ తేలు, నన్ను కుట్టి నాలో ఎంత విషం నింపంటే ఆ పాము విషం నా మీద ఏ ప్రభావం చూపించకూడదు. ముళ్ళు గుచ్చుకుంది.
కుట్టింది తేలు, నన్ను కుట్టింది తేలు, నన్ను కుట్టింది. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? తేలు కుట్టింది. ఒకవేళ ఈ మాయ, ఈ తేలు రహస్యం వెళ్ళి అందరికీ చెబితే అంతా గందరగోళం అవుతుంది. కుట్టింది కుట్టింది తేలు కుట్టింది, తేలు తేలు కుట్టింది, కుట్టింది తేలు కుట్టింది. ఇప్పుడు ఏమైంది? ఆ బ్రిగేడియర్ గారు, ఏం చూసావు అలా పడగెత్తుకొస్తున్నావు? ఎవరి మీద దాడి చేశారు? ఏం చూసావు అలా పడగెత్తుకొస్తున్నావు? ఎవరి మీద దాడి చేశారు? ఏమైంది మాయా? టెక్స్ట్. మాట్లాడే ప్రయత్నమైనా చెయ్యి. మాయా, దేవురా, పాపం వాడికి ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? చింగా, ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఏంటి చెప్తున్నావు? అక్క మర్చిపోయావు ఏంటి? నేను ఊరికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు కదా, నేను ఊరికి వెళ్తున్నాను. మన ఊర్లో అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ధన్యవాదాలు తెలపడానికి వెళ్తున్నాను. వారు నైనాను పునర్జీవిని చేసినందుకు. ఓలా, ఎస్ మ్యామ్. నువ్వే మాయని తీసుకుని వెళ్ళు. నమస్తే అంకుల్. అరే రామ్మా రా. సారీ, నేను మీకు ఫోన్ చేయకుండానే వచ్చాను. ఈరోజు దసరా కదా, మమ్మీ డాడీ ఇక్కడ లేరు, అందుకే ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. మీరు కూడా పెద్దవారే కదా. అరే చాలు చాలు, కూర్చోమ్మా. సరే అంకుల్. నాకు విష్ చేయవా? హ్యాపీ దసరా రోహిత్. ఫ్రెండ్స్ కి ఇలా విష్ చేస్తారు. చిన్నబాబు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు కనిపించడం లేదా మీటింగ్ జరుగుతుందని? రాజ్, రోహిత్, రాజ్ని ఇక్కడికి నేనే పిలిచాను. అంకుల్, అమ్మా, ఈ రోజు మన ప్రాజెక్ట్ మొదలైంది, అందుకే రావణ దహనం వేడుక చేద్దాం అనుకున్నాను. మీ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ సంతోషంలో పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా బిజినెస్ పార్ట్నర్ సార్. అవును, యాక్చువల్లీ అంకుల్, లండన్ నుండి హైకమాండ్ ఆర్డర్ వచ్చింది. మీ పార్ట్నర్స్ అందరూ నాన్నగారి పాత స్నేహితులు, అందుకే ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలైంది కాబట్టి అందరూ పార్ట్నర్స్ కలిసి గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. మీరేమనుకోకపోతే? నువ్వు ఎలాగంటే అలాగే. ఇప్పుడే నా పార్ట్నర్స్ అందరికీ ఫోన్ చేస్తాను, సాయంత్రం కలుద్దాం. సరే అంకుల్, పర్ఫెక్ట్. మరి రాజ్, నువ్వు తప్పకుండా రావాలి. కొత్త బోట్లు మురికైంది. రాజ్, బోట్లు తొడవు. ఏం చూస్తున్నావు? తుడు. సరే చిన్న బాబు. రోహిత్, బహుశా నువ్వు మర్చిపోయావేమో, ఆ రోజు నేను నీకు చెప్పాను కదా, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. అర్థమైందా? ఎవరికి వాళ్ళే చేసుకోవాలా? నా దగ్గర పని వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు మరి నా పని నేను ఎందుకు చేసుకుంటారు? ఏం చూస్తున్నావు? తుడువు.
రాజ్ నేను చేస్తానా? నందిని ఏం చేస్తున్నావు నువ్వు? బహుశా నువ్వు మర్చిపోయావేమో, రాజ్ చేతికి బ్యాండేజ్ ఉంది. తనకి దెబ్బ తగిలింది రోహిత్. బహుశా రాజ్ నీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు రాజ్ నా ఫ్రెండ్. కానీ నందిని, రోహిత్ మీ ఫ్రెండ్ ఎవరైనా కష్టంలో ఉంటే తనకి అండగా ఉండాలి, అతన్ని అవమానించకూడదు. లేదు నందిని గారు, చిన్నబాబు అలాంటిది ఏం చేయడం లేదు, మీరేం అనకండి. నువ్వు నోర్మి. ఈ షూస్ ఇప్పుడు నాకు ఎందుకో పనికిరావు. ఎందుకంటే మరకైన వస్తువులను నేను ఎప్పుడూ ముట్టుకోను. ఒక పని చేయి, ఈ షూస్ నువ్వే ఉంచుకో. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వదిలేసినవే నువ్వు వేసుకుంటున్నావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? రోహిత్, సాయంత్రానికి ఏర్పాట్లు చేశాను, నిన్ను సాయంత్రం కలుస్తాను. నిన్ను నేను దక్కించుకునే తీరుతాను నందిని.